జేఏసీలు పుట్టినాయి చాలా తర్వాత. ఇది సెన్సేషనల్, మీరు రాసుకోండి. ఈ రాష్ట్రం ఉద్యమంలో పుట్టినటువంటి జేఏసీలు కూడా కేసీఆర్ గారి మానస పుత్రికలే. ఆయన నిర్మించినటువంటి వేదికలే జేఏసీలు. ఎందుకు అనంటే అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రావాలి. కేసీఆర్ ను విభేదించే వాళ్ళు, కేసీఆర్ తో కలిసి రాని వాళ్ళు, కేసీఆర్ అంటే కోపం ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కావాలనంటే ఆ వర్గాల ప్రజలకు కూడా ఒక వేదిక కావాలి. అందరూ టీఆర్ఎస్ పార్టీతో రమ్మంటే రారు. కాబట్టి లిబరల్ గా ఉన్న మేధావులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, మేధావులు, ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రొటెస్టింగ్ చేయాలని అంటే ఏం చేయాలంటే ఒక వేదిక కావాలి. అది రాజకీయ పార్టీతో కలిసి రాలేరు గనక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటే బాగుంటుందని సారే వ్యూహరచన చేసి దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి, కళాకారులు ఉండాలి, రచయితలు ఉండాలి, మేధావులు ఉండాలి, లాయర్లు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, ఉద్యోగస్తులు ఉండాలి, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉండాలి అని కేటగిరీ డివైడ్ చేసి అందరితో మాట్లాడి మీరు అందరు ఈ వేదికతో పనిచేయండి, నా ప్రయత్నం నేను చేస్తా, రాజకీయ ప్రక్రియ నేను చూసుకుంటా, ఉద్యమాన్ని మీరందరూ సమాయత్తం చేయండి, సకల జనులలో మీరు ప్రొటెక్షన్ చేయాలని ఆర్టీసీ కార్మికుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల దాకా, కళాకారులు, రచయితల నుంచి మేధావుల దాకా అందరినీ ఏకం చేసే ఒక వేదిక ఉండాలని నిర్మించిందే కేసీఆర్. ఇది ఎవరి సొంత ఆలోచన కాదు. చాలా మందికి భ్రమపడతారు, మేము జేఏసీ లేకుండానే వచ్చిందా, మేము జేఏసీ చేస్తే వచ్చింది. జేఏసీ వచ్చిందే కేసీఆర్ గారి వల్ల, జేఏసీ నిర్మాణం జరిగిందే కేసీఆర్ గారి వల్ల. కాబట్టి ఆయన స్థితప్రజ్ఞుడు. ఆయన చేసినటువంటి ఉద్యమ రచన, ఉద్యమ వ్యూహాలే నేటి తెలంగాణ. ప్రతి వ్యూహం వెనకాల ప్రతి కార్యకర్త జైలుకు పోతే, అరెస్ట్ అయితే ప్రతి బెయిల్ ఇప్పించింది సారే. చాలా మంది ఉన్నారులేండి, చాలా మంది గొప్ప వాళ్ళు అక్కడక్కడ అందరూ చాలా మంది ఉన్నారు, సపోర్ట్ చేసిండ్రు, ఎక్కడికక్కడ రక్షించిండ్రు, అది వేరే విషయం. కానీ మేజర్ పార్ట్ అనేది కేసీఆర్ గారు చేసింది కనుక మేము కేసీఆర్ గారికి ఇంత అటాచ్ అయినాం. ఆయనను ఎవరన్నా ఇప్పటిదాకా కేసీఆర్ గారిని ఎవరైనా ఏమన్నా అంటే మొట్టమొదట ఆయనకు రాదు, కోపం మాకు వస్తుంది. ఆయన అనాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటి